వాడుతూ వాళ్ళకి వాడిపిస్తూ అందరితో నేను కొనిపించడం వల్ల నేను ఇలా డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. డైరెక్టర్ పొజిషన్లో ఉండి కూడా నేనేం చేసిన మళ్ళీ మైనస్ నేను జూన్లో మేలో వచ్చేసిన జూన్లో మళ్ళీ బ్రేక్ ఇచ్చి నేను మా అన్నయ్య సొంత మా పెద్దమ్మ కొడుకు అయితే మన వేదశ్రీ కంపెనీ అని ఆర్కో టెక్నాలజీ అల్లం పోయినా. అయితే ఒక 2 months అట్లా పోదామని పోయినా. ఒక పోయింది కూడా ఒక బ్యాగ్ ఢిల్లీ పోయినా. 8 రోజులు పోయి ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పినా కదా ఆ గ్రాండల్స్ గురించి ఇక్కడ ఉన్న గ్రాండల్స్ అక్కడ ఉన్న గ్రాండల్స్కి చెప్పేసిన. ఎందుకంటే ఈ మార్కెటింగ్ గ్రాండల్స్ మనకు తెలుసు కాబట్టి అదే డేమో మనం ఎంత ఎంత సాటిస్ఫైడ్ చెప్తామో అంత నేను మోటివేట్ చేసి చెప్పగలిగిన తర్వాత నాకేం జరిగిందంటే ఈ మార్కెటింగ్లో జరిగిన విషయం ఆ మార్కెటింగ్లో జరిగిన విషయం ఏంటంటే ఈ మార్కెటింగ్లో మనం తెలిసిన వాళ్ళకే చెప్తాం. ఓకే, మనకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడి చెప్తాం. కానీ ఆ మార్కెటింగ్లో డోర్ టు డోర్ తిరగాలి. ఏ కస్టమర్ ఎలా మాట్లాడతారో నాకు చాలా అనుభవం అయిపోయింది. కానీ తీసుకొచ్చిన మేము ప్రోడక్ట్ ఇంకా ఇన్ని బ్యాగులను బుక్ చేసిన తర్వాత కూడా అక్కడ జరిగిన మ్యాచ్ ఏంటంటే వచ్చిన కస్టమర్ మా కాడ మనీ లేవు, ఆ రోజు అయితే బుక్ చేసినాం, ఈ రోజైతే మా కాడ మనీ లేవు, ఉంటే వేసుకోరు లేకపోతే వదిలేసుకోలేదు అన్నారు. తర్వాత కూడా మా ఆడికి 25 బ్యాగులు క్యాన్సిల్ అయింది. అవి ప్రొడక్ట్ అమౌంట్ ఎవరు కట్టాలి? నేను కట్టాలి, నేను మా అన్నయ్య కట్టాలి. అయితే నాకు అప్పుడు కూడా నాకు మైనస్ అనిపించింది. ఏంటి నేను ఎన్ని మీటింగ్ వింటున్నా వేస్టేజ్లో, నాకు ఇంకా ఎందుకు తెలుస్తలేదు, ఇన్ని మార్కెటింగ్లలో పోతున్నా వస్తున్నా నాకు ఎందుకు అర్థం కావట్లేదని మళ్ళీ గవ్వపడుతూ ఈ మీటింగ్లకు కాదు అసలు ఏ కంపెనీ నుంచి వచ్చినా కూడా నాకు చేయాలన్న థాట్ కూడా అనిపించలేదు ఇప్పటి నుంచి. ఎందుకంటే ఎన్నో మార్కెటింగ్ అలా ఇప్పుడు వీళ్ళ లాస్ అవుతుంది, అందులో లాస్ అయినా. అంతకుముందుకు చాలా అంటే మన ఫరెవర్ అని ఒక బిజినెస్ వచ్చింది, ఫరెవర్లో లాస్ అయినా అన్నిట్లలో లాస్ అయిపోతున్నా. ఎందుకు నేను ఈ బిజినెస్ ఎప్పుడు చేయాలని మళ్ళీ రిటర్న్ వేస్టేజ్కి వచ్చి ఇదే వేస్టేజ్ మీటింగ్కి వచ్చి మళ్ళీ చేసుకుంటూ అయిపోతుంది కదా అంతో ఇన్కమ్ అని నేను మళ్ళీ మూవ్ చేస్తూ ఇలా ఈ స్థాయిలో ఉండి మళ్ళీ ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను. ఓకే, నాకు న్యాషనల్ చెక్ 25,521 పడుతుంది. హైయెస్ట్ చెక్ ఈ డిసెంబర్ లోపల ఒక 1 pay చేయాలని, 1,00,000 చేసుకోవాలని గోల్ పెట్టు వర్క్ చేయాలని. అది ఎక్కడో వర్క్ చేసిన కన్నా నేను ఎక్కడో కష్టపడి చాలా వర్క్ తీసుకుంటా, అదే కష్టాన్ని ఇక్కడ ఉంచుకొని నేను ఒక డిసెంబర్ లోపల 1 lakh తీసుకోవాలని ఫుల్ ఫోకస్లో నేను ఈ వెస్టేజ్ బిజినెస్లోకి వస్తున్నాను మళ్ళీ.